హాయ్ ఎవ్రీవన్, నమస్తే. మరో రుచితో మీ ముందుకు వచ్చేసిందండి మీ ఉషా. ఫస్ట్ బంగాళదుంపలను కుక్కర్లో పెట్టేసి ఒక విజిల్ రానిచ్చి మనం ఉడికించేసుకోవాలి. తర్వాత అవి చల్లగా అయ్యాక వాటి పైన ఉన్న తోలునంతా తీసేసి ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి గ్రేట్ చేసుకోవాలండి. ఎలాంటి ఉండలు లేకుండా మనం ఇలా తురుముకున్నాము అంటే చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి అన్నమాట ఫ్రెంచ్ ఫ్రైస్. సో మీరు మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా గ్రేటర్తో అయినా గ్రేట్ చేసేసుకోవచ్చు. ఇదంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత మన రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా చిల్లీ పౌడర్, రుచికి సరిపడా అంటే 4 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుంటున్నాను. అలాగే 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అనమాట. అవి రెండు వేసేసుకొని ఈ ఆలు మిశ్రమంలో ఈ బియ్యం పిండి కార్న్ఫ్లోర్ అనేది చక్కగా కలిసిపోయేటట్టు మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. ఇది మొత్తం ఈ పిండి అంతా కావలసినంత క్వాంటిటీలో మనం బియ్యం పిండి కార్న్ఫ్లోర్ తీసుకుంటూ ఒక చపాతీ ముద్దలాగా అయ్యేలాగా చేసుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటుంటే ఇంకా ముద్దలాగా అవ్వలేదు. అందుకని చెప్పి మరి కొంచెం కార్న్ఫ్లోర్ అలాగే కొంచెం బియ్యం పిండి వేసేసుకొని దీన్ని మొత్తం ఇలా వీడియోలో చూసినట్టు సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి బాగా. మరికొంత పిండి వేసుకున్నాక ఇలా ఫామ్ అయింది నాకు చపాతీ ముద్దలాగా. దీన్ని మనం ఓ జిప్లాక్ కవర్లో కానీ లేకపోతే ఇలా సీల్డ్గా ఉండే కవర్లోకి దీన్ని తీసుకోవాలండి. నా దగ్గర జిప్లాక్ కవర్ లేదు, సో ఇలా డ్రెస్సెస్కి వస్తుంది కదా, ఆ డ్రెస్సెస్ కవర్లో దీన్ని ఉంచేసి ఇలా మొత్తం రిమైనింగ్ ప్రాసెస్ చేస్తున్నానండి. ఫస్ట్ ఈ ముద్దను పెట్టేసి ఆలు ముద్దను పెట్టేసి మొత్తం ఇలా వేళ్ళతోనే ప్రెస్ చేసుకోవాలండి. వేళ్ళతో ప్రెస్ చేసుకున్నాక మనము చపాతీ కర్ర తీసుకొని హెల్ప్ తీసుకొని మనము దీన్ని పెద్ద చపాతీ లాగా అయ్యేలాగా స్మూత్గా మనము ఇలా చేసాము అంటే పెద్దగా వచ్చేస్తుందండి. అంచుల్ని అడ్జస్ట్ చేసేసుకుంటూ ఒక రౌండ్ షేప్లో కానీ లేదు అంటే స్క్వేర్ షేప్లో వచ్చేలాగా మనము ఇలా మొత్తం చపాతీలాగా చేసుకొని రెడీగా ఉంచాలి. దీన్ని మనము ఇలా నీట్గా సెట్ చేసుకున్నాక చివర్లు కూడా ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో 30 to 40 minutes మనము దీన్ని వదిలేసామంటే ఇలా గట్టిగా అవుతుందన్నమాట. ఇలా గట్టిగా అవుతే మనకి కట్ చేసుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట. సో ఇలా 30 to 40 minutes తర్వాత దీన్ని బయటికి తీసేసుకోవాలి. బయటికి తీసేసేటప్పుడు స్లోగా తీయండి. ఒకవేళ అది బయటికి రాలేదు అంటే ఇలా కవర్ని మొత్తం కట్ చేసేయండి. కట్ చేశాక మనము వీటిని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. పెద్ద పెద్ద స్ట్రిప్స్ లాగా వస్తాయి కదా, అలా నైఫ్ తోటి మనం ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. మన ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా, ఆ మందంలోనే ఉంటాయి, బట్ ఇలా బిగ్గా పెద్దగా వచ్చేస్తాయి అన్నమాట మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేటివి. ఆలు ఇష్టపడని పిల్లలు ఎవరున్నారండి? ఆలుతో మనం ఏ ఐటెం చేసినా సరే స్నాక్స్ పిల్లలు ఇష్టంతో తింటారు కదా. సో ఈరోజు మా పిల్లల కోసం ఈ ఆలు బిగ్గర్ స్లైసెస్ అదే అండి ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేస్తున్నాను. ఇలా పిండినంతా మనము ఇలా కట్ చేసుకోవాలన్నమాట స్ట్రిప్స్ లాగా. ఇలా కట్ చేస్తూ ఉన్నప్పుడే మనం ఒక పక్క స్టవ్ మీద కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్క స్ట్రిప్ని స్లోగా మనం డీప్ ఫ్రై ఆయిల్లో వేసేసుకోవటమే. ఎక్కువ వేసుకోకుండా ఆయిల్కి సరిపడా మాత్రమే కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఈ స్ట్రిప్స్ అన్నింటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా పెన్నానికి సరిపడా మనం ఈ స్ట్రిప్స్ని వేసాక వెంటనే కదపకుండా కొంచెం వన్ సైడ్ అంతా
వేగాక మాత్రమే మనము రెండో వైపు టర్న్ చేసుకొని ఇలా క్రిస్పీగా రోస్ట్గా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకోవడమే. తర్వాత రిమైనింగ్ స్ట్రిప్స్ని కూడా నేను ఇక్కడ డీప్ ఫ్రై చేసేస్తున్నాను. అన్నీ ఒకేసారి డీప్ ఫ్రై చేసాము అంటే ముద్దలాగా అయిపోయి మనకి ఫ్రైస్ అనేటివి క్రిస్పీగా రోస్ట్ అవ్వవు. సో రిమైనింగ్ కూడా నేను ఈ ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత ఇంకా టెంప్టింగ్ అవ్వటానికి ఒక కప్పులోకి కారం, ఉప్పు, చాట్ మసాలా తీసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాను. ఆ పౌడర్ని మనం ఫ్రై చేసుకున్నాం కదా లాంగెస్ట్ క్రంచీ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ మీద చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి ఈ లాంగెస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.